వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వాస్తవాలతో శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్న టీడీపీ నేత యనమల. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని వైసీపీ నేతలు తమ జేబుల్లో నింపుకున్నారని ఆరోపణ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. పోలవరం విలీన మండలాల్లో ఏపీ మంత్రుల బృందం పర్యటన. పునరావాస కాలనీలోని నిర్వాసితులతో ముఖాముఖి. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం విడుదల చేసింది శ్వేతపత్రం కాదని, అది ఒక సాకుపత్రమని మాజీ మంత్రి బుగ్గన ఆరోపణ. ప్రతి అంశాన్ని వైసీపీ నేతలపై రుద్దడం తగదని వ్యాఖ్య. వివరాల్లోకి వెళితే, టీడీపీ కూటమి ప్రభుత్వం వరుసగా విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై వైసీపీ నేతల విమర్శలు చేస్తుండడం తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. తాము అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రాలను సాక్షి వక్రీకరించిందని ఆరోపించారు. సాక్షితో పాటు వారి అనుబంధ మీడియా సంస్థలు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాయని అన్నారు. జగన్తో పాటు సాక్షి, అనుబంధ మీడియా సంస్థలు సభా హక్కుల కమిటీ నోటీసులు ఎదుర్కోక తప్పదని యనమల స్పష్టం చేశారు. సభా హక్కుల కమిటీ ఏర్పాటు అవగానే శ్వేతపత్రాల్లోని అంశాలను వక్రీకరించిన వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని వైసీపీ నేతలు తమ జేబుల్లో నింపుకున్నారన్నది వాస్తవం అని యనమల పేర్కొన్నారు. గత ప్రభుత్వ 5 ఏళ్ల పాలన అనంతరం ఇప్పుడు రాష్ట్రానికి లక్షల కోట్లలో అప్పులు మిగిలాయని వ్యాఖ్యానించారు. వాస్తవాలతో శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. దీంట్లో వాస్తవాలు ఉన్నాయని, ఈ వాస్తవాలు బయటకు వచ్చి ప్రజలు ఈ వాస్తవాలను అర్థం చేసుకుంటే భవిష్యత్తులోనే వీళ్ళకి మనుగడ ఉండదు, మళ్ళీ అధికారం వచ్చేటువంటి సందర్భం కూడా ఉండదు అనేటువంటి ఒక భయాందోళన ఉంది వైసీపీ నాయకుల్లో కానీ, జగన్లో కానీ, జగన్ అనుచరుల్లో కానీ. ఆ విధంగా శ్వేతపత్రాన్ని కూడా వక్రీకరించి మాట్లాడడం అనేటువంటిది సరి అయినటువంటి విధానం కాదు. ఒకవేళ అట్లా మాట్లాడాలనుకున్నప్పుడు అసెంబ్లీకి వచ్చి ఉండవలసింది, కౌన్సిల్ కూడా వచ్చి ఉండవలసింది. కౌన్సిల్లో వాళ్ళు దాదాపు 40 మంది ఉన్నారు సభ్యులు. అదేవిధంగా అసెంబ్లీలో 11 మంది సభ్యులు ఉన్నారు, జగన్ కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఆ డిబేట్లో పాల్గొని ఉంటే, డిబేట్లో పాల్గొన్నప్పుడు వాళ్ళకి అనుకున్నటువంటి విధానంలో వాళ్ళు మాట్లాడటానికి ఎప్పుడు స్వేచ్ఛ ఉంటుంది. అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా స్వేచ్ఛ కల్పిస్తుంది. కానీ అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ పోవడం, ఈయనేమో బుగ్గన గారు సరే ఆయన ఓడిపోయాడు, రావడానికి వీల్లేదు కాబట్టి విజయవాడ రాకుండా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక భయాందోళన ఉంది వాళ్ళ వైసీపీ నాయకుల్లో. తన కార్యాలయానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఉదయం నుంచి తన కార్యాలయ సిబ్బందితో కలిసి ప్రతి అర్జీని చదివారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ శాఖలపై వచ్చిన అర్జీలతో పాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను, ఎదురవుతున్న ఇబ్బందులను పవన్ కళ్యాణ్కి దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత శాఖల అధికారులకు పంపించడంతో పాటు సమస్య తీవ్రతను బట్టి అధికారులతో మాట్లాడుతున్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ 6వ వార్డు ఫస్ట్ లేన్ నుంచి మహిళలు, వృద్ధులు తెలియజేసిన సమస్య పవన్ కళ్యాణ్ని కదిలించింది. ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్స్పై ప్రమాదకరంగా వేగంగా వీధుల్లో సంచరిస్తూ విద్యార్థులను, యువతులను, మహిళలను వేధిస్తున్నారని, వృద్ధులను భయపెడుతున్నారని లేఖ రాశారు. అదేవిధంగా యువతల ఫోటోలు తీసి ఇంటర్నెట్లో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారని, మద్యం తాగి ఇళ్ల ముందు భారీ శబ్దాలు చేస్తూ పాటలు పెట్టడం, ఇళ్లపై రాళ్లు వేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. సదరు యువకులు వివరాలు, బైక్స్పై వేగంగా సంచరిస్తున్న ఫోటోలను, వాహనాల నెంబర్లను సైతం తమ ఫిర్యాదుకు జత చేశారు. ఆ యువకులు ఒక మహిళా ఎస్ఐను సైతం వేధించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించి తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడుతో మాట్లాడారు. వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ నుంచి వచ్చిన సమస్యను తక్షణమే పరిష్కరించాలని, ఆడపిల్లలను, మహిళలను వేధించే వారిపై కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు.
పోలవరం విలీన మండలాల్లోని వరద ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం పర్యటించింది. మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, నిమ్మల రామనాయుడు, కొలుసు పార్థసారథి తదితరులు కుక్కునూరు మండలం దాచారం పునరావాస కాలనీకి వెళ్లారు. పునరావాస కాలనీలోని నిర్వాసితులతో మంత్రులు ముఖాముఖి సమావేశం నిర్వహించారు. నిర్వాసితులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందిన సాయం గురించి నిర్వాసితులను అడిగారు. R&R నిధులు జమ కాలేదని నిర్వాసితులు మంత్రులకు తెలిపారు. పునరావాస కాలనీలోని రోడ్లు, మరుగుదొడ్ల సమస్యను వారు మంత్రులకు వివరించారు. మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ నిర్వాసితుల కాలనీలో త్వరగా బయో టాయిలెట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కాలనీలోని ఉన్న వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసితులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి కూడా 25 కేజీల బియ్యం, అదేవిధంగా కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్, బంగాళదుంపలు, అదే ఉల్లిపాయలు, ఇటువంటి నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా సక్రమంగా మీకు అందుతున్నాయా లేదా, మీకు భోజన వసతి అంతా కూడా సక్రమంగా రుచికరంగా ఉంటుందా లేదా, అదేవిధంగా టాయిలెట్స్ కానీ తాగునీరు సమస్యలు వంటి ఏవైతే ఉన్నాయి, అదేవిధంగా శానిటేషన్ సమస్య ఎట్లా ఉంది, ఇవన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించమని, అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని, అది ఒక సాకు పత్రమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. అసలు శ్వేతపత్రానికి అర్థం మార్చిన చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం వాస్తవ పరిస్థితులు వివరిస్తూ తామేం చేయబోతున్నామో చెప్పకుండా గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ అన్నిటికీ తమను బాధ్యులను చేస్తూ వైట్ పేపర్ల పేరుతో డ్రామాలు చేస్తున్నారని బుగ్గన ఆక్షేపించారు. ఎన్నికల ముందు టీడీపీ అట్టహాసంగా ప్రకటించిన సూపర్ 6 అమలుకు ముందే తొలి ఓవర్లోనే డకౌట్ అయిందని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. మీరు విజయవంతంగా మీ పరిపాలన మొదలుపెట్టి ఈ విధంగా ముందుకు తీసుకోబోతున్నాము రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో, అభివృద్ధి మార్గంలో. అందులో ఏవైతే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయో, డెఫిషియన్సీస్ ఉన్నాయో, తక్కువలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా రిజాల్వ్ చేయబోతున్నాం. అంటే వైట్ పేపరు ఇదేందండి, వైట్ పేపర్ ఇచ్చేసి క్లీన్గా చేతులు ఎత్తేసినట్లుంది ప్రభుత్వం. ఇంత లావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు, స్ట్రైట్ అవే 30వ పేజీకి వెళ్ళిపోవాలి. సారాంశం అంతా 30వ పేజీలో ఉందన్నమాట. ఇంత లావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు. అంటే ఇది వైట్ పేపర్ అనేది మీరు తెలుగుదేశం ప్రభుత్వము మీరు చెప్పినట్లుగా ఎంతో ఆశలతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళ ఆశలన్నీ కూడా మొత్తం నీరుగార్చి నిరాశ చెందే విధంగా మీరు ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా బ్యాంకులో పనిచేస్తూ 2,20,50,000 రూపాయల నగదు దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని గంటల వ్యవధిలోనే పట్టుకుని అరెస్ట్ చేశారు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ స్వీయ పర్యవేక్షణలో 5 టీంలను ఏర్పాటు చేసి కేసుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముద్దాయిని గంటల వ్యవధిలోనే గాలించి పట్టుకున్నారు. ఈ అశోక్ అనేటటువంటి వ్యక్తి కానీ రాజబాబు అనేటటువంటి వ్యక్తి ఇద్దరు కూడా HDFC బ్యాంక్ దగ్గర నుంచి 2,20,00,000 రూపాయలు, 50,000 రూపాయలు, 2,20,50,000 రూపాయలు తీసుకొని ఈ కస్టోడియన్స్ గన్మెన్లు ఎక్కడుంటారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వకుండా ఈ రాజబాబు అనే వ్యక్తి ఏదో పని మీద బయటకు వెళ్ళిపోయినప్పుడు ఈ అశోక్ అనే వ్యక్తి జాగ్రత్తగా ఆ రాజబాబును కూడా ఏమర్చి ఈ మొత్తం క్యాష్ ని పట్టుకొని బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇట్ హ్యాపెండ్ అరౌండ్ 12:30 in the afternoon. సో మేనేజర్స్ కి ఎవరికి తెలియదు ఇది. బై 2:30 ఆ టైంలో ఈ 5 ఎవరైతే వ్యక్తులు ఉంటారో గన్మెన్, కస్టోడియన్ అండ్ డ్రైవర్, సార్ మాకు ఎవరు ఆ 2 రాలేదు, మాకు క్యాష్ ఇవ్వలేదు, మా వెహికల్ తో మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి టైం అయిపోతుంది కదంటే, దెన్ మేనేజర్ వీళ్ళందరూ వెతికినప్పుడు దే కేమ్ టు నో దట్ ఈ డబ్బులు పట్టుకొని సీసీ కెమెరా చూసేసరికి వెళ్ళిపోయాడు. దెన్ ఇమీడియట్ గా మనకి 3 టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పీ, జరిగినది దానవాయిపేట బ్రాంచ్ 1 టౌన్ లో కాబట్టి
చిత్తూరు జిల్లా కుప్పంలో మొదట విడతగా 31 కుట్టు మిషన్లు 25 తోపుడు బండ్లను ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అందజేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ అన్ని రంగాలలో మహిళలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తోడ్పాటు అందిస్తానే ఉంటామన్నారు. ఇప్పటి వరకు వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పించామన్నారు. వందలాది మంది పేద విద్యార్థులను ట్రస్ట్ చదివిస్తుందని, నిరంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని తెలిపారు. మన నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తిలో సగభాగం కల్పించింది 4 దశాబ్దాల క్రితమే ఆయన ఆలోచించి మహిళలందరికీ ఆ హక్కు కల్పించింది ఆ మహోన్నత వ్యక్తి. అట్లానే తిరుపతిలో మహిళ ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. అట్లానే రాజకీయాల్లో అవకాశాలు కూడా ఆయన కలగజేశారు, ఇచ్చారు. సమాజంలో ఒక స్త్రీ ఎప్పుడు ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలవాలని, అట్లానే మహిళ అభివృద్ధి చెందాలని, తను గౌరవం పొందాలి, సొసైటీలో ఎవరు ముందర తను చెయ్యి జాపకూడదు, తనకి గౌరవం దక్కాలని, అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించి స్త్రీలకి చాలా దివ్యాంగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ బాపట్ల పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ని కలిసిన జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు మెమోరాండం సమర్పించారు. పట్టణం పరిధిలోని చదువుకొని ఖాళీగా ఉన్న దివ్యాంగులకు ఉద్యోగ ఉపాధి కల్పిస్తూ షాపింగ్ కాంప్లెక్స్లో 5% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాల అన్నింటిలో దివ్యాంగులకు ప్రత్యేక ర్యాంపులు, ట్రై సైకిల్, వీల్ సైకిల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మౌలాలి, వీర్రాజు, భాషా తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు మా ఒక బాపట్ల పట్టణంలో బాపట్ల మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి బాపట్ల పట్టణ పరిధిలో చదువుకొని ఖాళీగా ఉన్న దివ్యాంగులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, దాంతోపాటు షాపింగ్ కాంప్లెక్స్లో కూడా దివ్యాంగుల రిజర్వేషన్ అమలు చేయాలని, దానితోపాటు దివ్యాంగులు ఎవరైతే మన బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో వ్యాపారం చేసుకున్నారో వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని అడగడం జరిగింది. ఆయన దివ్యాంగుల పైన ఒక మంచి మనస్తత్వంతో ఆయన సరేనని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మా యొక్క దివ్యాంగులకి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తారని చెప్పి ఇప్పుడు నిదర్శనం తెలిసిందని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా ఆయన మాట్లాడిన దాన్ని బట్టి మరి కూటమి ప్రభుత్వంలోనే అధికారులందరూ కూడా దివ్యాంగులకి మరి మంచి చేస్తారని చెప్పి, కానీ వారు అడిగిన వెంటనే వారి కోరికలు నెరవేరుస్తారని చెప్పి కూడా మాకు బాపట్ల మున్సిపల్ కమిషనర్ గారు చెప్పిన దాన్ని బట్టి మాకు అర్థమైంది అని చెప్పి కూడా మరి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రాధాన్యత కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అమలు చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ చైర్పర్సన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సాధారణ సర్వసభ్య సమావేశానికి ఎక్స్ అఫీషియో మెంబర్గా మొదటిసారిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను రాజకీయాలకు తావు లేకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని అన్నారు. రాబోయే రోజులలో నిడదవోలు పట్టణం అభివృద్ధికి నిరంతరం కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, వెలగాడ బాలరాజు, మున్సిపల్ కమిషనర్ పి రామ్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏదైనప్పటికీ కూడా నిడదవోలు పట్టణాన్ని డెవలప్ చేయడానికి అవసరమైన కార్యాచరణని త్వరలోనే తయారు చేసుకుని దీనికి కావాల్సింది ఏంటంటే టీం వర్క్. దయచేసి ఎన్నికల వరకే మనకి రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మనందరం ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి కౌన్సిలర్లు మీరందరూ. మీకు ప్రజలు మీరు కౌన్సిలర్ గా సేవ చేయండి అనేటువంటి ఆలోచనతో మీకు ఓట్లు వేశారు, మిమ్మల్ని నెగ్గించుకున్నారు, తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. అదేవిధంగా మీరు అందరూ కలిసి చైర్మన్ గారిని ఎంపిక చేసుకున్నారు. అదే పద్ధతిలో ప్రజలందరూ కలిసి నన్ను ఎమ్మెల్యేగా ఉండమని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టారు. అదేవిధంగా పైన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నన్ను మంత్రిగా కూర్చోబెట్టారు. మన బాధ్యత ఏంటంటే రాజకీయాలు అనేవి ఎన్నికలకో లేకపోతే ఇతరత్ర విమర్శలకో పరిమితం కావాలి తప్పితే అభివృద్ధి విషయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా
రాజకీయాలకి త్రోవ లేకుండా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని మనందరం గుర్తించి దాని మేరకు పనిచేయాలని మనందరి లక్ష్యం కూడా ఉండే కావాలి. అది నిడదవోలు పట్టణాన్ని గతం కంటే భిన్నంగా, గతం కంటే ఉన్నతంగా ఎలా నిలబెట్టాలనేటువంటిదే మన ఏకైక లక్ష్యం కావాలనేటువంటి మాటను మాత్రం మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. సిబ్బంది సంక్షేమంతో పాటు వారు అందించిన సేవలు, ప్రతిభను గుర్తిస్తూ ఉన్నత అధికారుల సమక్షంలో 81 రివార్డులను విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రాత బాగ్చి అందజేశారు. సిబ్బంది సేవలను గుర్తిస్తూ ప్రతి నెల నిర్వహించే క్రైమ్ రివ్యూ మీటింగ్లో హోంగార్డ్ నుండి సిఐ స్థాయి అధికారుల వరకు వారు నిర్వహిస్తున్న విధులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి నెల ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి తగు రివార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. సిన్సియర్గా డ్యూటీ చేయాలి. ప్రజలందరూ, విశాఖ ప్రజలందరూ హాయిగా ఉండాలి. అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి శ్రమించాలి. అందులో ఎవరైనా ప్రతిభ, టాలెంట్ చూపెడుతూ అవుట్ స్టాండింగ్ వర్క్ ఎవరైనా చేస్తే వెంటనే గుర్తింపు ఉంటుంది. వాళ్ళను చూసి మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ హోమ్ గార్డ్స్ వాళ్ళు కూడా ఆ స్ఫూర్తితో ఇన్స్పైర్ అయ్యి ఇలాగే ఇంకా మంచి పని చేస్తారని నేను ఆశిస్తున్నా. మన అందరికీ తెలుసు, మన పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ గార్డ్స్ అండ్ పోలీస్ మెన్ అండ్ పోలీస్ విమెన్ వాళ్ళు మంచి పని వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు బాగా పనిచేస్తే, బాగా శ్రమిస్తే, కృషి చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఎటువంటి రివార్డ్ మేళాలో హోమ్ గార్డ్స్ అండ్ పోలీస్ ఉమెన్ అండ్ మెన్ కానిస్టేబుల్స్ కి ప్రయారిటీ ఇస్తాం. 16వ శాసనసభలో సభ్యులంతా చాలా చక్కగా, హుందాగా అనేక అంశాలపై చర్చించామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామన్నారు. 5 సంవత్సరాలు జగన్ చేసిన విధ్వంస పరిపాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేశారని తెలిపారు. రాబడి, ఖర్చులు, అప్పులు, వెల్ఫేర్ కేంద్రం నుండి ఎంత తెచ్చుకోవాలనేది తేలిన తర్వాతే రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెడతామని అన్నారు. వైఎస్ఆర్సీపీ మాటలు ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఏదో మేలు చేయాలని మనం చేస్తా ఉంటే మీరు ఇక్కడ ఈ విధమైన లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేసి అసెంబ్లీకి రాకుండా వచ్చిన రోజు కూడా ధర్నాలు చేసేసి మన పరువు అంతా కూడా ఢిల్లీకి తీసుకెళ్లి తీసేసి రాష్ట్రంలో ఏది జరగపోయిన ఏదో జరిగిపోతుంది, 36 మందిని చంపేశారంట. నీ సూటుగా ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి గారిని, 36 మంది ఎవరు? ఫోటో చూపించండి. సరే, మీకు ఇష్టమైన యాత్ర, పరామర్శ నెలను 36 కుటుంబాల దగ్గరికి ఏది లేదే నేషనల్ మీడియాలో కూడా ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, లా అండ్ ఆర్డర్ రోజు రోజుకి క్షీణించిపోతా ఉంది. కాబట్టి నేను ఢిల్లీకి వచ్చేసాను. ప్రధానమంత్రి గారికి, వీళ్ళందరికీ, ప్రెసిడెంట్ గారికి నేను రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ప్రెసిడెంట్ రూల్, 50 రోజులే ప్రెసిడెంట్ రూల్. మరి 5 సంవత్సరాలు మీరు చేసిన విధ్వంసాలు ఆలోచించుకుంటే 36 మంది అంటా ఉన్నారు. రికార్డెడ్ గా మీరు చూపించండి ఎవరు చనిపోయారు అన్నది. మీరు కొట్టుకోవడం ఏంటి? ఇది కొత్త ట్రెండ్. మీరు కొట్టుకుంటారు, మీ వైసీపీ వాళ్ళే కొట్టుకుంటారు, మీకు మీరే చంపుకుంటారు, మీకు మీరే మీ ప్రచారాలు కాల్చేస్తారు, తెచ్చేసి మా మీద అంటిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇసుక విధానం అమలు చేస్తున్నప్పటికీ కొన్ని చోట్ల అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుందని అన్నమయ్య జిల్లా పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు చామర్తి జగన్మోహన్ రాజు అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజంపేటలో ఉచితంగా ఇసుక క్వారీ ఏర్పాటు చేయాలని కోరారు. అంతవరకు అధికారులు అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. టెక్నాలజీ రంగంలో భారతదేశంలో యువతకు స్ఫూర్తిగా నిలిచిన అబ్దుల్ కలాంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి విడదీయరైన సంబంధం ఉందన్నారు. నేడు అటువంటి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. నిర్మాణ రంగానికి బాసటనిస్తూ వేగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాల్లో భాగంగా ఇసుకను ఉచితంగా ఇస్తే అటు భవన నిర్మాణ కార్మికులు, అటు నిర్మాణ రంగం ఊపందుకుంటుందని ఇసుకను ఉచితం చేయడం జరిగింది. ఇసుకను ఉచితంగా అందిస్తున్న ఇప్పటికీ కూడా ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉంది. అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. త్వరలోనే రాజంపేటకు సంబంధించి ఇక్కడ దగ్గరగానే ఒక రీచ్ను కనుక ఇస్తే దూరం నుంచి తీసుకొచ్చేటటువంటి రవాణా ఖర్చులు తగ్గుతాయని మేము కలెక్టర్ గారికి ప్రతిపాదించడం జరిగింది. నిన్ననే కలెక్టర్ గారు కూడా ఆదేశించారు.
త్వరలోనే రాజంపేట చుట్టుపక్కల నుంచి అతి తక్కువ దూరంలోనే మనకి ఇసుక అందుబాటులోకి వస్తుంది. అంతవరకు ఇసుక అక్రమ రవాణాదారుల యొక్క పని పట్టాలని మేమందరం కూడా అధికారులను డిమాండ్. జిల్లా సామర్లకోట పెద్దాపురం ప్రధాన రహదారి మధ్య గల డివైడర్ మరియు మున్సిపల్ కార్యాలయం వద్ద గల కాపు కళ్యాణ మండపం వద్ద స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి, బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ మరియు మున్సిపల్ కమిషనర్ జె రామారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి, వైస్ చైర్పర్సన్ గోకిన సుచిత్రాదేవి, సామర్లకోట టీడీపీ పట్టణ అధ్యక్షులు అడబాల కుమారస్వామి, జనసేన పట్టణ నాయకులు సరోజ, వాసు తదితరులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా సకినేటిపల్లి అప్పనరాముని లంకలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పడవలో ప్రయాణం చేసి వరద బాధితుల కుటుంబాలను పరామర్శించారు. వారి సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సూర్యారావు మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి భోజనాలు, వాటర్, పాలు ఇచ్చే పరిస్థితి లేదని, ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదని అన్నారు. సాయంత్రం 5 గంటలకు కూడా బాధితులకు అధికారులు భోజనాలు అందజేయలేదని, మంచినీటి ఇబ్బంది ఎక్కువగా ఉందని మాజీ మంత్రి గొల్లపల్లి అన్నారు. సురక్షిత ప్రాంతాలకు పంపవలసిన వారు ఇంకా ఉన్నారని, అధికారులు తక్షణం చర్యలు తీసుకుని ప్రజల్ని రక్షించాలని కోరారు. ఆయనతో పాటు ఇందుకూరి సుబ్బరాజు, ఈదా రవిరెడ్డి, నల్లి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. బలహీన వర్గాల నాయకుడు, ఈ భూమి మీద ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, అనేక వరదలు చూసినటువంటి వ్యక్తి, ఒక్క మంచినీళ్ళు ఇస్తేనే సరిపోద్దా గత 6 రోజుల నుంచి. ఈవేళ తీరా పొట్లాలు పట్టుకొచ్చారు. ఇక్కడ 300 మంది మేము ఉంటే కనీసం 50 పొట్లాలు ఎవరికివ్వం, ఎవరు తినం. బాగా వృద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చి మేమందరం ఏదో తినుకో అలాగే ఉంటున్నాం అన్నటువంటి ఒక మాట స్వయంగా ఒక బాధితుడి దగ్గర నుంచే మీరు విన్నారు. ఇది ఈనాటి పరిస్థితులు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని పెద్దలు చెప్పినట్టుగా గ్రామస్తులు నేను ఒక పొలిటీషియన్గా కాదు నేను మాట్లాడుతుంటా, ఒక మానవతావాదిగా ఈ ఆపదలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో ప్రభుత్వం చేస్తుంది, లేకపోతే ఈ పాటికే స్వచ్ఛంద సంస్థలు చాలా చేసేవి ఇంతకు ముందు. అయితే ఇవాళ వాడు కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ ఎప్పుడు ముందుంటుందని రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో రాజమండ్రి, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ నూతన బస్ సర్వీసులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఆర్టీసీ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ వ్యవస్థ అంటేనే ఒక నమ్మకమని, ప్రజలను తమ యొక్క గమ్యస్థానాలకు సురక్షితంగా తీసుకువెళ్లే వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిపిటిఓ కె షర్మిల, అశోక్, డిపో మేనేజర్ ఎస్కే శబ్నం తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశంతో ఏలూరుకి 1, కాకినాడకి 2 సర్వీసెస్ కూడా ప్రారంభించడం జరిగింది. ఎప్పటికప్పుడు ఆర్టీసీ వారి యొక్క నెట్వర్క్ ని విస్తీర్ణం చేసుకుంటూ ప్రయాణికుల యొక్క మన్నెలు పొందే విధంగా, అలాగే ఏదైతే సేఫ్టీ నార్మ్స్ అన్నింటినీ కూడా పాటించే విధంగా ముందుకు వెళ్తానే ఉంది. భవిష్యత్తులో కూడా అదే కార్యక్రమంతో ముందుకు సాగుతుంది. ఎన్డీఏ కూటమిగా మా పట్ల బాధ్యత ఉంది. గత 5 సంవత్సరాలు చూస్తున్నాం, అనేక సందర్భాల్లో ఆర్టీసీ ఛార్జెస్ పెంచిన దాఖలాలు మనం చూస్తున్నాం. ఎన్నికల సమయంలో కూడా హామీ ఇచ్చున్నాం, పెరిగిన ధరలు తగ్గిస్తామని. దానికి అనుగుణంగా కూడా ముందుకు వెళ్తాం. ముఖ్యాంశాలు మరోసారి. వాస్తవాలతో శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్న టీడీపీ నేత యనమల, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని వైసీపీ నేతలు తమ జేబుల్లో నింపుకున్నారని ఆరోపణ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. పోలవరం విలీన మండలాల్లో ఏపీ మంత్రుల బృందం పర్యటన, పునరావాస కాలనీలోని నిర్వాసితులతో ముఖాముఖి, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం విడుదల చేసింది శ్వేతపత్రం కాదని, అది ఒక సాకుపత్రమని మాజీ మంత్రి బుగ్గన ఆరోపణ. ప్రతి అంశాన్ని వైసీపీ నేతలపై రుద్దడం తగదని వ్యాఖ్య.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.